ఇప్పటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కు కారణాలు తెలుసుకున్నారు. ఇక రీడిజైనింగ్ తో పాటు పలు కీలక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం హరీష్ రావు కుటాకుటి ఎరవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఇక కేసీఆర్ తో భేటీ అయి విచారణకు సంబంధించిన అంశాలను వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ అనంతరం వీరు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారని, జీవో 115 మంత్రుల కప్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నలు అడిగినట్లుగా కేసీఆర్కు వివరించారు. ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు యొక్క హరీష్ రావును కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. అయితే కమిషన్ విచారణ తర్వాత ఇటు హరీష్ రావు కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్కు వెళ్ళినట్లు తెలుస్తోంది. సో వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా భవిత లైవ్లో అందుబాటులో ఉన్నారు. భవిత చెప్పండి, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, ముఖ్యంగా ఇటు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేసి ఉండొచ్చు హరీష్ రావుకి?
రైట్ వరుణ్, కాళేశ్వరం విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు విచారణ పూర్తయిన తర్వాత దాదాపుగా 2 గంటల ప్రాంతంలో విచారణ బీఆర్కే భవన్ నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్కి బయలుదేరి వెళ్లారు. అయితే ఈరోజు విచారణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కేసీఆర్కి వివరించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు కూడా కేసీఆర్తో హరీష్ రావు 5వ భేటీ కావడం. కమిషన్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 4 సార్లు భేటీ అయ్యారు. 4 సార్లు కూడా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు వాళ్ళ మధ్య చర్చలు జరిగినాయి. అయితే ఈ రోజు కూడా ఎల్లుండి కేసీఆర్కి విచారణ ఉన్న సందర్భంగా ఈరోజు అంటే హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, విచారణ తీరుకు సంబంధించి కావచ్చు, వివరాలన్నింటినీ కూడా సేకరించేందుకే ఈరోజు మరొకసారి హరీష్ రావును కేసీఆర్ ఫామ్ హౌస్కి పిలిపించుకున్నారు. ఇందులో భాగంగానే దాదాపు 4 గంటలకు ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి హరీష్ రావు ప్రస్తుతం ఇప్పటివరకు కూడా వాళ్ళ యొక్క భేటీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే పూర్తి స్థాయిలో విచారణలో అంటే ఎలాంటి అంశాలను ఎదుర్కొన్నారు, అంటే ఎలాంటి క్వశ్చన్స్ని ఘోష్ కమిషన్ అడిగింది అనే అంశాలకు సంబంధించి మాత్రం పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కమిషన్ విచారించినటువంటి అందరి అధికారుల నుంచి కూడా ఇప్పటికే కేసీఆర్ వివరాలు సేకరించారు. అడ్వకేట్ల నుంచి కూడా, నిపుణుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు. అయితే ఇందులో భాగంగానే ఎల్లుండి విచారణ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ని అడిగేటువంటి క్వశ్చన్స్కి సంబంధించి కావచ్చు, ఈరోజు హరీష్ రావు ఎదుర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుగుతున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు దాదాపుగా 40 నిమిషాల పాటు కమిషన్ హరీష్ రావుని ప్రశ్నించింది. అయితే మొదట అంతా నిజమే చెప్తాను అని చెప్పినటువంటి ప్రమాణం చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో 16 ప్రశ్నలతో కూడినటువంటి అంశాలను వాళ్ళ దగ్గర నుంచి సేకరించింది. అందులో